వెల్కమ్ టు sakshiyeducation.com. ఒక యాస్పిరెంట్గా ఆలోచించి 2 months టైం ఉంది నాకు ప్రిలిమ్స్కి. మీరైతే ఎలా అప్రోచ్ అవుతారు? ఎస్ సార్, ఇప్పుడు ఒక 2 monthsలో ప్రిలిమ్స్ ఉంది అనుకుంటే ఒక ఆస్పిరెంట్గా నేనేం యాక్షన్ ప్లాన్ తీసుకుంటానంటే, జనరల్గా గత 2 సార్లు ప్రిలిమ్స్ మనకు జరిగింది చూశారు. ఆ ప్రిలిమ్స్ మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. ఎస్ సార్ ఆబ్వియస్లీ ఈ ప్రిలిమ్స్ పాత ప్రశ్న పత్రాలు 2 సార్లు ఏదైతే తెలంగాణలో జరిగిందో ఆ 2 పేపర్లను మనం తీసుకొని క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడిగారు, ఏ ఏరియాస్ నుంచి అడిగారు, అదేవిధంగా క్వశ్చన్ అడిగేటప్పుడు డైనమిక్గా అడిగారా స్టాటిక్గా అడిగారా అనేటటువంటి అంశాలన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 13 టాపిక్స్ని మీరు చదవాల్సిన పని లేదు. ఎందుకంటే 13 టాపిక్స్ మీరు ఫోకస్ చేయడం వల్ల సమయం ఎక్కువ సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయి అన్నది మనం ఫోకస్ చేసుకొని, సో మనం 13 టాపిక్స్లో మెయిన్స్లో కంటిన్యూ అయ్యేటటువంటి సబ్జెక్ట్స్ మనం సపరేట్ చేసుకొని వేటికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారన్న దాన్ని మనం గుర్తించుకొని దానికి తగ్గ సిలబస్ను మాత్రమే మనము ప్రాపర్గా ప్రిపేర్ అయితే, అది కూడా కరెంట్ అఫైర్స్తో ముడిపెట్టుకుని డైనమిక్గా కానీ మనం ప్రిపేర్ అయితే తక్కువ సమయంలోనూ ప్రిలిమ్స్ని క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. 150 మార్కులకి 150 చేయాల్సిన పని లేదు. మనకి కట్ ఆఫ్ చూసుకుంటే 85 నుంచి 95 మార్కుల మధ్యనే ఉంది కాబట్టి ఈ 90 మార్కులు మనం సాధించగలిగేలాగా ఉన్న సబ్జెక్ట్స్ మనం ఫోకస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుంది. అంటే నెగిటివ్ కూడా లేదు కాబట్టి మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. కాబట్టి 100 మార్కులు చేయాలనే టార్గెట్ మీరు పెట్టుకొని ఆ 100 మార్కులు ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే మనం క్లియర్ చేయగలుగుతాం అన్నది, అవి కూడా మెయిన్స్లో రిపీట్ అవుతున్నాయా లేదా అనేది చూసుకొని మెయిన్స్లో రిపీట్ అయ్యే వాటిని ఎక్కువ ఫోకస్ చేసుకుంటే ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ అయిపోతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి మెయిన్స్ కూడా అది ఉపయోగపడుతుంది అన్నమాట.